నమస్కారం అండి. నా పేరు రంజాన్ బేగం. నాకు ముగ్గురు పిల్లలు. మా కంపెనీ పేరు వచ్చి బర్కత్ నిషా బేకరీ. మా బేకరీలో తయారు చేసేది బిస్కెట్లు, రాగి బిస్కెట్లు, స్వీట్ బిస్కెట్లు, సాల్ట్ బిస్కెట్లు, రస్కులు, కేక్స్ అన్ని తయారు చేస్తాం. నేను డోక్రా గ్రూప్ చేర్చి 10 సంవత్సరాలు అయింది. మా గ్రూప్ పేరు వచ్చి ప్రతిభా గ్రూప్, ప్రతిభా సంఘము. నేను వచ్చి డోగ్రాలో చేరుకునే మా బిజినెస్ జరుగుతా ఉంది. అప్పుడు వచ్చి చాలా కష్టం పడినాము. మా ఇంటి హస్బెండ్ వచ్చి చేతిలో ఎత్తుకుంటూ బ్యాగ్ లో ఎత్తుకుని చేతిలో నడిచే పోయి వస్తారు, వ్యాపారం చేసినారు. అప్పుడు నేను మా పిల్లకాయలు మా ఇంటైనా అందరూ పని చేస్తాము. ఎవరు పని మనిషి లేదు, మేమే చేసి ఫ్యామిలీ అందరూ చేస్తాము. మా ఇంటైనా నైట్ అంతా చేస్తారు, తెల్లారి సేల్స్ చేసి వస్తారు. మళ్ళీ డోగ్రాకు చేర్చినప్పుడు మాకు కొంచెం లోన్ హెల్ప్ వచ్చింది. ఆ తర్వాత బిజినెస్ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ట్రైనింగ్ హైదరాబాద్ వెళ్ళిపోయినాము. అప్పుడు పోయేప్పుడు నేను బాగా ரொம்ப భయపడినాను. నేను భయపడినాను. మా ఆపి మేడలు మా మేడ వాళ్ళందరూ చెప్పినారు. వాళ్ళు చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోయినాను. అక్కడ బాగా చెప్పిస్తున్నారు బిజినెస్. మా మధ్య నాకు తెలుసుకున్నాను. అది ముందు నాకు ఏం తెలియకుండా ఉన్నాను. అక్కడ పోయి బాగా తెలుసుకున్నాను. ప్రేరణ సఖీలో సెలెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషం. 1986 లో 7,000 పెట్టి స్టార్ట్ చేసినాము ఆ బిజినెస్. ఇప్పుడు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చూస్తే మంత్లీ టర్న్ ఓవర్ 10 lakhs వరకు చేస్తున్నారు. సో ఇయర్లీ ఇది 1 crore పైన వస్తుంది. స్టార్టింగ్ లో ఒక బాడీగా జాగా ఎత్తుకొని చిన్న కట్టలో పోయి జాగా ఎత్తుకొని దాంట్లో నుంచి నేను స్టార్ట్ అవునా. రాత్రి కూడా కష్టపడుతున్నాం, వ్యాపారం చేస్తున్నాం. ఇట్లా చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా మిగులు పెట్టి ఒక జాగా తీసి పెట్టినా. అది ఇప్పుడు నా సొంత జాగా అయిపోయింది. ఒక్కొక్కరుగా ఇంప్రూవ్మెంట్ చేసి నేను ఇంత డెవలప్ అయి ఉన్నాను. ఇప్పుడు నాదే నేను 10 మంది దగ్గర పని ఇస్తా ఉన్నాను. అవుట్ స్టాండింగ్ అంతా వ్యాపారానికి నేనే పోతాను. పెద్ద బండి ఉంది, వ్యాన్, దాంట్లో ఇద్దరు పెట్టుకుంటాను. డ్రైవింగ్ నేనే చేస్తా, నేనే సప్లై చేసి మంచి ఒక నేమ్ తో, గుడ్ నేమ్ తో నేను రన్నింగ్ చేస్తా ఉంటా, ఏ ఒక రిమార్క్ లేకుండా. అప్కమింగ్ ఒక 5 to 10 years లో మా బిజినెస్ మెయిన్ గోల్ ఏంటంటే హౌ టు ఇంక్రీజ్ ద కస్టమర్స్. మా కస్టమర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే వాళ్ళని డిఫరెంట్ ప్రొడక్ట్ అట్రాక్ట్ చేయాలి. ఇంకా కొన్ని మెషినరీస్ కొని ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ మేము ప్రిపేర్ చేసి సప్లై అనేది ఇంక్రీజ్ చేయాలి. సో లేబర్స్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలాంటి ఐడియాస్ తో ఇంకా ఒక అప్కమింగ్ 5 to 10 years లో మా ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంకా మినిమం 10 to 20% ని యాక్సిలరేట్ చేయాలనే ఒక ఐడియాలతో ఉన్నాం. మేము ఈ స్థాయికి రావడానికి కారణమైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు మెప్మా ఎండి గారు తేజ్ భరత్ గారికి మరియు మెప్మా మెంబర్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు.